హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ 46వ భాగం. ఆమె కొట్టే కొద్దీ ముద్దులోని తీవ్రతను పెంచుతున్నాడు సూర్య. 5 నిమిషాల సుదీర్ఘ అధరచుంబనం తర్వాత మెల్లిగా తన పట్టుకున్న చేతులని వదిలేసి పెదవుల్ని కూడా విడదీశాడు. మూసి ఉన్న తన కళ్ళ వైపు చూస్తూ వాటికి కూడా చిరుముద్దిచ్చి చెవిలో మెల్లగా, ఇప్పుడు నమ్ముతావా? ఇది కల కాదు, నిజం. మరి ఈ దొంగని పెళ్లి చేసుకుంటావా అన్నాడు. మూసిల కళ్ళ నుండి మెల్లిగా జాలువారుతున్న కన్నీళ్ల నడుమ మెల్లిగా కళ్ళు తెరిచింది సిరి. ఆ కన్నీళ్లని తుడిచి, నాకిలా ఏడ్చేవాళ్లు ఉంటే నన్ను తిడుతూ పరిచయమైన సిరంటేనే చాలా ఇష్టం అంటుంటే నెమ్మదిగా ఒక్కో మాట కూడబలుక్కుంటూ, నిజంగా నీకు నేనంటే ఇష్టమా సూర్య అని అడిగింది సిరి. ఇష్టం కాదు సిరి, నువ్వు నా ప్రాణం అంటూ తన చేతి మీద ముద్దు పెట్టుకుని, మరి నీకు నేనంటే ఇష్టమేనా అని అడిగాడు. కన్నీళ్లతో, నేను నీకు కరెక్ట్ కాదు సూర్య అంది. 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకుని తల మీద దిగొడుతూ, నాకు నువ్వు మాత్రమే కరెక్ట్. ఎందుకో తెలుసా? బేసికల్గా నాకు కోపం ఎక్కువ. బట్ నా కోపం కంట్రోల్ అయ్యేది నిన్ను చూసినప్పుడు మాత్రమే అంటుంటే, నువ్వు మంచోడివి సూర్య, నీకు ఇంకా మంచి అమ్మాయి దొరుకుతుంది. కానీ నాకీ అల్లరి పిల్లే కావాలి, ఇంకెవ్వరూ వద్దు అన్నాడు సూర్య. నేను మందు తాగుతాను, నీతో పాటు నేను కూడా తాగుతాలే, డోంట్ వరీ. నేను డ్రెస్సింగ్ సరిగా వేసుకోను, పద్ధతిగా ఉండను. పర్వాలేదు, నువ్వెలా ఉన్నా నాకు నచ్చుతావు, ఎందుకంటే నీ మనసులో ఎలాంటి దురుద్దేశమూ లేదు అన్నాడు సూర్య. ఏడుస్తూ సూర్యని గట్టిగా హత్తుకుపోయింది సిరి. లవ్ యూ సూర్య, లవ్ యూ సో మచ్. నువ్వంటే నాకు ప్రాణం. బొమ్మలా చలనం లేకుండా మారిపోయిన నాలో మళ్లీ కదలికలు కలిగించావు అంటుంటే, నువ్వు లేకుండా నేనొక్క క్షణం కూడా ఉండలేను. కాని నేను వెళ్ళొద్దని చెప్పే రైట్ కూడా నాకు లేదు అంది సిరి. పిచ్చిదానా, నేనెక్కడికి వెళ్ళనని చెప్తున్నాను కదా అంటూ తనని దూరం చెరిపి, నీకు నేనంటే ఇష్టమని తెలుసు, అందుకే అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? విరక్తిగా నవ్వి, పెళ్ళి నా జీవితంలో అలాంటిదొకటి వస్తుందని అనుకోవట్లేదు సూర్య. మనిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టముంది. కానీ అది పెళ్లి వరకు వెళ్లే ముందు నా గురించి నీకు చెప్పాల్సింది చాలా ఉంది. అది ఏంటంటే అని తన కళ్ళల్లోకి చూస్తూ, నన్ను అంటూ చెప్పలేక తలొంచుకొని ఎవరో అంటుండగానే ఆమెను ఫోర్స్గా దగ్గరికి లాక్కొని హక్ చేసుకున్నాడు సూర్య. నాకంతా తెలుసు అనగానే, తెలుసా అని ఆశ్చర్యపోయింది సిరి. అవును, అంతా తెలుసు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో దాని గురించి కూడా. మరి తెలిసే నన్ను. ఐ లవ్ యూ సిరి. నీ లైఫ్లో ఏం జరిగిందో నాకు అనవసరం, నాకు కావాల్సింది నువ్వు అంటుంటే, అలా హక్ చేసుకునే చూసి జాలి పడుతున్నావా సూర్య? తన కన్నీళ్లు అతని షర్టుని తడిపేస్తుంటే, నువ్వంటే ఇష్టం సిరి. ఇది నీ మీద జాలిపడో లేదంటే నీ డబ్బు కోసమో కాదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అంటుంటే, ఒకే రూంలో ఉంటూ నీకు ఛాన్స్ ఉన్న ఏ రోజు అడ్వాంటేజ్ తీసుకుని మంచి మనస్సు సూర్య నీది. అలాంటి నీకు వర్జిన్ కాని నేను సరిపోను అంది సిరి. వర్జినిటీ అంటే ఏంటో తెలుసా సిరి? చాలామంది అది శరీరానికి సంబంధించిందనుకుంటారు, కానీ అది మనసుకి సంబంధించింది. నీ మనసు పసిపిల్ల లాంటిది, దానికి మలినం అంటదు. నేను చెప్తున్నాను కదా అన్న ఒక్క మాటతో ఏడుస్తూ అతన్ని చుట్టుకుపోయింది సిరి. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్ అంటుంటే, అలా హత్తుకొని, సిరి నిన్నొకటి అడగాలి. అడుగు సూర్య. నేనొక దొంగని, ఏం చదువుకోలేదు. మరి నాలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవడం నీకు నామోషిగా లేదా? సూర్య మెడవంపులో తలదాచుకుని, లేదు, నాకు ఈ దొంగ సూర్య కావాలి, ఇంకెవ్వరూ వద్దు అంటుంటే, నవ్వుతూ గాలి కూడా చొరబడనంత గట్టిగా ఆమెను హత్తుకుపోయాడు సూర్య.
నవ్వుతూ ఇంట్లోకొస్తున్న సూర్య సిరిలను సంతోషంగా చూస్తున్నారు విశ్వనాథ్ గారు. ఏంటి బేబీ, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవును డాడీ అంటూ సూర్య చేతిని గట్టిగా పట్టుకుని భుజం మీద తలవాల్చి, ఈరోజు సూర్య నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు అంది సిరి. ఏంటమ్మా అది? అతని వైపు చూసి నవ్వుతూ, అది మా ఇద్దరి మధ్య మాత్రమే ఉండే సీక్రెట్. అలాగా, చాలా సంతోషమమ్మా అని రంగమ్మ నీకోసం ఏదో చేస్తుంది, వెళ్ళి చూడు అనడంతో సరేనంటూ వెళ్ళింది సిరి. సూర్య తన గురించి చెప్పినా తన బిహేవియర్లో ఏ మార్పు రాలేదంటే అని అడిగాడు సూర్యని సూటిగా చూస్తూ విశ్వనాథ్. నాకు సిరి అంటే ఇష్టం మావయ్య అన్నాడు సూర్య. నిజంగానా? అవును మావయ్య. అయితే వెంటనే పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను అనగానే కంగారుగా వద్దు అనేశాడు. అదేంటి? ఇప్పుడు కాదు, నేను చెప్తాను. మీరు నాకు 4 రోజులు టైం ఇచ్చారు కదా, అదవ్వగానే పెళ్లి చేసుకుంటాను అనడంతో సరే నీ ఇష్టం సూర్య అన్నారు విశ్వనాథ్ గారు. వైట్ కలర్ సాటిన్ నైట్ వేర్లో చిరుగాలికి హెయిర్ అంతా సముద్రపు అలల్లా ఎగురుతున్నట్టుగా ఉంటే అటువైపు తిరిగి, ఇది కళ నిజమా? సూర్య నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ ఊహే ఎంత బాగుందో, నిజం చెప్పినా నన్ను అసహించుకోలేదు అని బాల్కనీలో నిలబడి నక్షత్రాలతో మెరుస్తున్న ఆకాశాన్ని చూస్తూ అనుకుంటుంది సిరి. ఎప్పుడొచ్చాడో కాని మెల్లిగా తన వెనుకగా వచ్చి నడుం చుట్టూ చేతులేసి మెడవంపులో తల పెట్టుకుని, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని చెవిలో హస్కీగా అన్నాడు సూర్య. సూర్య చేతి స్పర్శకి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది సిరి. నవ్వుతూ తననే చూస్తున్న సూర్యని చూసి మెల్లిగా తనని విడిపించుకుని దూరం జరిగింది. ఏం లేదు సూర్య, ఊరికే క్లైమేట్ బాగుంటేను అలా చూస్తున్నానంది. సిరి ఇలారా అంటూ చెయ్యందించాడు సూర్య. ఆ చేతిని అందుకోవాలా వద్దా అన్నట్టుగా ఆలోచిస్తూనే మెల్లిగా చేతిలో చెయ్యేసింది సిరి. ఆ చేతిని అలానే పట్టుకుని ఫోర్స్గా దగ్గరికి లాక్కొని తన కళ్ళల్లోకి చూస్తూ, ఏమైంది సిరి, ఎప్పుడూ లేంది కొత్తగా బిహేవ్ చేస్తున్నావేంటి అన్నాడు. వైట్ కలర్ కుర్తా పైజామాలో సిల్కీ హెయిర్ నుదుటి మీద పడుతుంటే చుక్కల్లా చందమామలా కనిపిస్తున్నాడు సూర్య. మాట్లాడవేంటి సిరి, ఏమైంది? నవ్వుతూ, నువ్వు చాలా అందంగా ఉంటావు సూర్య అనగానే నేనడిగింది అది కాదు, నువ్వు కొత్తగా బిహేవ్ చేస్తున్నావేంటి అన్నాను. తలుంచుకుని ఊరగా తనని చూస్తూ, ఇంతకుముందంటే నువ్వు డబ్బు కోసం నటించడానికి వచ్చావనుకున్నాను, కాని ఇప్పుడు ఆ ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడంటే ఓ సూర్య అంటూ నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్తుంటే, ఏయ్ ఆగు సిరి అంటూ తనని పట్టుకోబోయి తన వైట్ వేర్ పట్టుకొని లాగడంతో ఫ్రంట్ సైడ్ థ్రెడ్ ఊడిపోయి షోల్డర్ వరకు వచ్చేయడంతో అక్కడే ఆగిపోయింది సిరి. సారీ అంటూ చేతిని వదిలేయగానే దాన్ని నాటు వేసుకొని నవ్వుకుంటూ వెళ్లి స్తంభానికి ఆనుకొని నిలబడింది. తనని వెనుక నుండి చుట్టేస్తూ, ఇప్పుడు నేనేంటో చెప్పలేదు అన్నాడు సూర్య తన క్వశ్చన్ని కంటిన్యూ చేస్తూ. ఇప్పుడేంటంటే హా ఇప్పుడు ఇప్పుడు నిజం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కదా, అందుకే సిగ్గుతో నిన్ను చూడలేకపోతున్నాను అంది సిరి. గట్టిగా నవ్వేశాడు ఆ మాటకి సూర్య. అదేంటి అలా నవ్వావు? ఏం లేదు, ఫస్ట్ టైం చూసిన సిరివేనా నువ్వు అని అనిపిస్తుంది, అందుకే నవ్వొచ్చింది అన్నాడు సూర్య. ఓ సూర్య, నన్ను చూస్తే నీకు నవ్వొస్తుందా? ఆమె నడుం చుట్టూ చేతులని బిగిస్తూ, లేదు బుజ్జి, ఆ సిరికి కోపం ఎక్కువ, ఈ సిరికి సిగ్గెక్కువ, అందుకే నవ్వుతున్నా అంటుంటే ఎందుకో తెలియదు కాని అతని చేతి స్పర్శకి తెలియకుండానే భయంగా అనిపిస్తుంటే మెల్లిగా ఆ చేతుల్ని విడిపించుకుని తన మెడ చుట్టూ చేతులేసి, మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం సూర్య? పెళ్ళా? అదేంటి అలా అడిగావు? అంటే అది అప్పుడే ఎందుకు, కొన్నాళ్ళలాగే చేసుకుందాం. కాని ఎందుకు సూర్య? అంటే సిరి, ఇప్పుడేగా మనం ప్రపోజ్ చేసుకుంది, తొందరేముంది చెప్పు. అది కాదు సూర్య, ఒక్క నెల టైం ఇవ్వు సిరి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో డిసైడ్ చేసుకుందాం అనడంతో సరే నీ ఇష్టం అంటూ నన్నెక్కడికైనా బయటికి తీసుకెళ్లవా సూర్య అని అడిగింది సిరి. ఇప్పుడా? హా, బయట చాలా చలిగా ఉంది సిరి. పర్వాలేదు, నువ్వున్నావుగా, ప్లీజ్ సూర్య అనడంతో సరే పద అనగానే నార్మల్ వైట్ డ్రెస్ వేసుకుని వచ్చింది. కార్ బయటికి తీస్తుంటే, కార్లో వద్దు, బైక్లోనా? బైక్లోనా? చాలా చలిగా ఉంది సిరి, నువ్వు తట్టుకోలేవు
ఏం కాదు సూర్య, ప్లీజ్ అనడంతో బైక్ తీశాడు సూర్య. బెంగళూరులో చలికాలం నైట్ టైం అవ్వడంతో చలి భయంకరంగా ఉంది. వెనుక నుండి సూర్యని గట్టిగా హత్తుకుని కూర్చుంది సిరి. మధ్య మధ్యలో ఆగుతూ రోడ్డు మీద అక్కడక్కడ కనిపించే వేడివేడి పదార్థాలను తింటూ మొత్తం సిటీ అంతా తిరుగుతున్నారు ఇద్దరు. మాట్లాడుకుంటూనే దాదాపు సిటీ అవుట్కట్స్ కి వచ్చేశారు. అప్పటికే 12 అవుతుండడంతో రోడ్డు పక్కన బండాపి దాని మీదకెక్కి మాట్లాడుతూ కూర్చున్నారు ఇద్దరు. 2 చేతులు భుజాల చుట్టూ పెట్టుకుని, బాగా చలిగా ఉంది సూర్య అంటుంటే, వద్దంటే తీసుకొచ్చావు, ఇప్పుడు చూడు ఎలా వణుకుతున్నావు, కనీసం జర్కిన్స్ కూడా వేసుకోకుండా వచ్చేశాం. పర్వాలేదులే సూర్య, సరే ముందు పద, ఇక్కడి నుండి వెళ్దాం అంటూ బండి స్టార్ట్ చేశాడు. ఉండే కొద్దీ చలి బాగా ఎక్కువవుతుండడంతో విపరీతంగా వణుకుతుంది సిరి. ఇంటికి రాగానే బైక్ పెట్టేసి పద అంటూ సిరిని నడిపించుకుంటూ తీసుకెళ్లాడు సూర్య. చలికి బట్టలు కూడా తడిచిపోవడంతో ముందెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అన్నాడు. డ్రెస్ మార్చుకుని వచ్చి బెడ్షీట్ కప్పుకొని వణుకుతూ పడుకుంది సిరి. సిరి, బానే ఉన్నావా? హా, బాగా చలేస్తుంది సూర్య. ఇంకో బ్లాంకెట్ తీసుకొచ్చి కప్పి చేతులు కాళ్ళు రబ్ చేస్తున్నాడు సూర్య. చేతులు రబ్ చేస్తుంటే డాక్టర్ చెప్పిన మాటలు గుర్తు రావడంతో సిరి అని పిలిచాడు. హా, ఎక్కువ చలేస్తుందా? అవును సూర్య. తన పక్కన చేరి ఇద్దరికీ కలిపి బ్లాంకెట్ కప్పాడు సూర్య. సిరిని తన వైపుకు తిప్పుకొని 2 చేతులతో ఆమె ముఖాన్ని పట్టుకొని, ఐ లవ్ యూ సిరి, లవ్ యూ సో మచ్ అంటూ, నీ చలి నేను తగ్గించనా అనగానే అతని కళ్ళల్లోకి చూస్తూ తలూపింది సిరి. నవ్వి నుదుటి మీద, కళ్ల మీద, బుగ్గల మీద చిరుముద్దులిచ్చి పెదవుల మీద ముద్దు పెట్టుకుంటూనే షోల్డర్ దగ్గర తన డ్రెస్ని పక్కకి జరుపుతున్నాడు సూర్య. మెలకువగా ఉన్న సూర్య చేసే పనులకి ఒంట్లో నుండి తెలియని భయం మొదలైంది సిరికి. వద్దని వారించలేకపోతుంది, అలా అని సహకరించలేకపోతుంది. 2 చేతులతో డ్రెస్ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుని ఉండిపోయింది. మనసులో మాత్రం, ఏంటిది, సూర్య టచ్ చేస్తుంటే నేనెందుకింత తట్టుకోలేకపోతున్నాను, ఎందుకింత భయమేస్తుంది అనుకుంటుంటే పెదవులను ముద్దాడి కిందకి వెళ్లేవాడు కాస్త అమాయకంగా కనిపిస్తున్న తన వైపు చూస్తూ ఆగిపోయాడు సూర్య. అర్ధనగ్నంగా కనిపిస్తున్న తన డ్రెస్ వైపు చూడగానే, నీ దగ్గరుంటే మా అమ్మ దగ్గరున్నట్టు ఉంటుంది సూర్య అన్న సిరి మాటలు గుర్తొచ్చాయి. అంతకు మించి వెళ్లలేకపోయాడు. తన కళ్లల్లో కనిపిస్తున్న ఇన్నోసెన్స్కి, ఆ రోజు తన ప్రవర్తనకి కళ్లల్లో నీళ్లొస్తుంటే అసహనంగా పక్కకు జరిగి బెడ్కి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు సూర్య. సూర్య దూరంగా వెళ్లగానే సన్నగా నవ్వొచ్చేసింది సిరికి. చాలా ఎక్కువగా ఉంది సూర్య అంటూ తన మీదకొచ్చి పడుకుంది. తగ్గిపోతుంది మా, పడుకో అంటూ ఫ్రంట్ సైడ్ కొద్దిగా ఓపెన్లో ఉన్న డ్రెస్ని చూసి బెడ్షీట్ని మెడ వరకు కప్పి తనని గట్టిగా గుండెల్లో పొదుపుకొని పడుకున్నాడు. ఎక్కడా దొరకనంత నిశ్చింత సూర్య కౌగిట్లో దొరుకుతుంటే వదిలితే ఎక్కడ దూరమవుతాడోనని ఇంకాస్త గట్టిగా హత్తుకుని పడుకుంది సిరి. అంకుల్, మీరేంటిక్కడా అంది శాలిని సడన్ గా వచ్చిన విశ్వనాథ్ని చూసి. నీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చానమ్మా. ఏంటి? అదేనమ్మా, సూర్యని నాకు పరిచయం చేసినందుకు. మీరేమంటున్నారు అంకుల్, నాకు అర్థం కావట్లేదు. సూర్య పెళ్లి ఒప్పుకున్నాడు అనగానే తడబడుతూ, కొత్తగా ఒప్పుకోవడమేంటంకుల్? సన్నగా నవ్వి జరిగిందంతా చెప్పాడు విశ్వనాథ్. దాంతో సారీ అంకుల్ అంటూ తలొంచుకుంది. పర్వాలేదమ్మా, కాకపోతే ఎవరో ముక్కు మొహం తెలియని వాణ్ణి పెళ్లి చేసుకున్నానంటే నమ్మేస్తాననుకోవడం మీ అమాయకత్వం అన్నాడు విశ్వనాథ్. సిరికి చాలాసార్లు చెప్పానంకుల్, కానీ తను పర్వాలేదమ్మా, తను నాటకమాడినా మంచే జరిగింది. సరే, ఇక నేనొస్తాను, కానీ నాకు తెలిసినట్టు సిరికి చెప్పకు, బాధపడుతుంది అనడంతో సరేనంది శాలిని. సూర్యా, సూర్యా అని పిలుస్తున్న సిరి పిలుపుకి తల తుడుచుకుంటూ, ఏంటి సిరి, తీసుకో అంటూ చాక్లెట్ ఇస్తుంటే, ఏంటి చాక్లెట్ ఇస్తున్నావు? ఈరోజు చాక్లెట్ డే అంట, హ్యాపీ చాక్లెట్ డే, నోరు తెరువు. నాకేమొద్దు. ఏ, నీకు చాక్లెట్స్ ఇష్టం లేదా? ఎందుకు లేదు, చాలా ఇష్టం. మరింకేంటి సూర్యా, కానీ ఇలా తినడం ఇష్టం ఉండదు. ఇలా అంటే అంటూ చేతిలోకి తీసుకొని అను అని నోట్లో పెట్టగానే తను తినేస్తుంది. తినకు. ఎందుకు అన్నట్టు కళ్ళెగరేసింది సిరి. నవ్వుతూ ఎందుకంటే అని దగ్గరికొచ్చి తన నోటితో
సిరి నోట్లో ఉన్న చాక్లెట్ అందుకుని ఇందుకు అనగానే సిగ్గుతో వెనుతిరిగి వెళ్ళబోతుంటే ఎక్కడికి అంటూ చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. నేను చాక్లెట్ తినడం ఇంకా అవ్వలేదు అంటూ దగ్గరికొచ్చాడు సూర్య. వెనక్కి బెండవుతూ కనిపించవు కాని నువ్వు చాలా రొమాంటిక్ తెలుసా అంది సిరి. అవునా? హా అంటూ తప్పించుకుని వెళ్ళిపోతుంటే ఎక్కడికెళ్తావు? చెప్పాను కదా నేను తినడం ఇంకా అవ్వలేదని అంటూనే మరోసారి పెదవులు కంటిన చాక్లెట్ని నాలుకతో లిక్ చేస్తూనే పెదవులందుకున్నాడు. చాక్లెట్ స్వీట్నెస్తో పాటు అధరాల తీపిని ఆస్వాదిస్తూ అలానే చాలాసేపు ఉండిపోయాడు సూర్య. తనకిష్టమైన వ్యక్తి తనకిస్తున్న మొదటి కానుకని అనుభవిస్తూ కళ్ళు మూసుకొని సూర్య మెడ చుట్టూ చేతులేసింది సిరి. మెల్లిగా తన చేతులని సిరి నడుం చుట్టూ వేసి షర్ట్ లోపల నుండి మెల్లిగా ప్రెస్ చేశాడు. ఉలిక్కి పడింది. అయినా కళ్ళు తెరవలేదు. సూర్య నుండి దూరం జరగనూ లేదు. సిరి మౌనం చూసి మెల్లిగా నడుముని సవరిస్తూ తన చేతులు మూసి ఉన్న సిరి కను కొరల నుండి జారువారిన కన్నీటి బొట్టు సిరిని చుట్టుకుని ఉన్న చేతి మీద పడగానే ఈ లోకంలోకొచ్చి దూరం జరిగాడు సూర్య. ఏమైంది సిరి? ఎందుకీ కన్నీళ్లు? అంటుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచింది సిరి. తన కళ్ళల్లో నీళ్లు చూసి ఏమైంది మా? ఎందుకింత బాధపడుతున్నావు అని అడిగాడు సూర్య. గట్టిగా హక్ చేసుకుంది. తన చుట్టూ చేతులేసి తలమీద ముద్దు పెట్టుకుంటూ ఏమైంది సిరి చెప్పు అంటుంటే నాకు నువ్వు కావాలి సూర్య, కాని నీ స్పర్శ నన్నెందుకో భయపెడుతుంది. బుద్ధి నిన్ను దూరం జరగపెట్టమంటుంటే మనసు మాత్రం నీ చేతి స్పర్శ నుండి దూరంగా వెళ్ళిపోమంటుంది అని ఏడుస్తుంటే షాక్ కొట్టిన వాడిలా తన మీద నుండి చేతులు తీసేశాడు సూర్య. ఎందుకిలా అవుతుంది సూర్య? నీ దగ్గర నాకు భయమేంటి? నాకు నిజంగా తెలియట్లేదు అంటుంటే సూర్య మనసులో నన్ను నువ్వు గుర్తించలేకపోయినా నీ శరీరం గుర్తిస్తుంది సిరి, అందుకే నేను పట్టుకుంటే నువ్వింత భయపడుతున్నావు అనుకున్నాడు సూర్య. చెప్పు సూర్య, ఎందుకు నాకిలా అనిపిస్తుంది? కళ్ళు తుడుచుకుని తలమీద చెయ్యేసి నిమురుతూ అదేం లేదురా, నీకే కాదు ఎవ్వరికైనా ఇలానే ఉంటుంది, అది కామన్. నిజంగానా సూర్య? నిజంగా నిజం. కొత్తగా ఎవరు పట్టుకున్నా ఎవరికైనా ఇలానే అనిపిస్తుంది, అందులోనూ అమ్మాయిలకి. దాని గురించి నువ్వేమీ ఫీల్ అవ్వకు. పద, షోరూంకి టైం అయింది, వెళ్దాం అనడంతో ఇద్దరు కలిసి బయలుదేరారు షోరూంకి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, సూర్య సిరిని తన వైపుకి మోల్డ్ చేసే పనిలో ఉన్నాడు. మరి అందులో సక్సెస్ అవుతాడో లేడో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం.